మనం బియ్యం, పప్పు, ఉప్పు ఇలాంటివి కొనేటప్పుడు కొలమానాలు కొన్ని ఉంటాయి కదా మనకి. అంటే కేజీ బియ్యం, పావు కిలో పప్పు, అరకిలో ఉప్పు, 100 గ్రాముల చింతపండు ఇలా అంటాం కదా. ఇవన్నీ ఇప్పుడున్నాయి, కానీ మెట్రిక్ పద్ధతి వచ్చిన తర్వాత ఇవి రాకముందు ఈ వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ వస్తువులన్నీ, వీటిని ఓల్డ్ మెజర్మెంట్స్ అంటాం. ఇవన్నీ ఇతరులతో తయారు చేసిన మెజర్మెంట్స్. వీటిలో కూడా అది చిన్న మెజర్మెంట్, అది పెద్ద మెజర్మెంట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం. ఇది గిద్ద, అన్నిటికన్నా చిన్న మెజర్మెంట్ ఆ రోజుల్లో. దీన్ని 5 తులాలు అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మనం బంగారం కొలుస్తున్నాం కదా, ఆ తులమేనండి ఇది 5 తులాలు. దీన్ని గిద్ద అంటారు ఇది. దీని తర్వాత అరసోల, ఇది అరసోల అంటే 10 తులాలు. దీని తర్వాత వచ్చేది సోల అంటే 20 తులాలు ఇది. దీని తర్వాత తవ్వ అంటే ఇది 40 తులాలు. ఇది పావు కిలోకి సమానంగా వస్తుంది ఇది. దీని తర్వాత వచ్చేది సేరు. ఇది మనలో చాలామంది తెలుసు. సేరు మా కొంత చిన్నతనం నుంచి ఉన్నప్పుడు పదం ఇది, సేరు అంటాం దీన్ని. ఇదైతే దాదాపుగా కేజీకి సమానం అని చెప్తూ ఉంటారు. దీని తర్వాత నుంచి ఇక కొంచెం, ఇది కూడా మనలో చాలామందికి తెలుసు. ఈ కొంచెం అనేది, కొంచెం చూసారు కదా, ఇది 3 కిలోలు దాకా కొంచెం అంటారు. వీటిలో ఇంకా రకరకాలు ఉంటాయి. 3 కిలోలు కొంచెం, 4 కిలోలు కొంచెం. నేను ఇది పట్టుకున్నది 4 కిలోలు కొంచెం. ఇలాగే ఇక్కడ రకరకాల మెజర్మెంట్స్, చిన్నవి, దానికన్నా కొంచెం పెద్దవి, అంటే రకరకాల ఓల్డ్ మెజర్మెంట్స్ ఇవన్నీ. వీటితో పాటు కొన్నిసార్లు అంటే ఇవన్నీ కొంచెం మధ్యతరగతి కన్నా అబోవ్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఎగువ మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళల్లో. కానీ సాధారణ ప్రజలు, పేదల ఇళ్ళల్లో మాత్రం ఇవే మెజర్మెంట్స్ చెక్కతో ఉండేవి. ఇది కూడా చెక్కతావా ఇది. ఈ చెక్కతావతో ఉండే, అంటే కొంత డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో అయితే ఇతరులతో ఉండేవి. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. చెక్క ఎక్కువగా పాడైపోతుంటాయి ఉంటాయి. కాకపోతే పేదలు ఇదే వాడేవారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది తవ్వ, చెక్క తవ్వ అని తినంటారు. ఇలాంటివి అంటే 2 రకాలుగా ఈ మెజర్మెంట్స్ దొరికాయి. ఇవన్నీ ఓల్డ్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా.